హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ ఎగ్జామినేషన్కి అయితే మాత్రం 2 days టైం అయితే రావడం జరిగింది. ఈ రోజు టైం ఉంది, అదే మనకి రేపు కూడా టైం ఉంది. సో ఈ 2 days లోనూ మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ విధంగా చదివితే బెటర్గా ఉంటుంది ఒక చిన్న మోటివేషన్ లాగా అయితే మాత్రం మీకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా ఏమైనా చేంజ్ అయ్యి ఇంకా కొద్దిగా బెటర్గా చదివితే బెటర్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుందో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ ఆల్రెడీ నేను మోస్ట్ ఇంపార్టెంట్ 4 marks 8 marks క్వశ్చన్స్ సంబంధించినటువంటి వీడియో అయితే నేను ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని చాలా మంది చూస్తున్నారు. అండ్ దాంట్లో కూడా చాలా మంది డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఆ వీడియో ఏదైతే ఉందో 4 marks మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ వీడియోతో లింక్ అయితే ఇస్తాను. సో చూడండి అక్కడ కూడాను. అయితే ఈ 2 days లోనూ మీరు ఏ విధంగా చదవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 marks పాయింట్ ఆఫ్ లో మీరు చదవాల్సిన చాప్టర్స్ చూసుకుంటే చాప్టర్ 6, 7, 8 అని చెప్పుకున్నాం. చాప్టర్ 6 లో మనకి 5 essays ఉంటాయి. ఈ ఎస్ఏస్ గానీ మీరు రాయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా డయాగ్రామ్స్ చూసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి. సో 8 marks లో 3 marks డయాగ్రామ్ ఉంటుంది, 5 marks మ్యాటర్ ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్స్ కన్ఫర్మ్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి. యాంటోమీబ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. యాంటోమీబ్ లో 3 stages ఉంటాయి. ఆ స్టేజెస్ తాలూకా డయాగ్రామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా అడుగుతాడు, అంటే యాంటోమీబ్ తాలూకా స్ట్రక్చర్ నిర్మాణం కూడా అడుగుతాడు. అదేవిధంగా మనకి లైఫ్ సైకిల్ 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ రాయాలి, లైఫ్ సైకిల్ రాయాలి. కాబట్టి రెండింటి తాలూకా డయాగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అలాగే నెక్స్ట్ ప్లాస్మోడియం వైవాక్స్, మ్యాన్, మస్కిట్ 2 ఉంటుంది. సో మ్యాన్ కి వచ్చేసరికి ఈ లివర్ సెల్స్ లో జరిగేది, అలాగే మనకి ఆర్బీస్ లో జరిగే 2 కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుని, అంటే మానవులో జరిగేటువంటి ప్లాస్మోడియం జీవ చక్రంలో కాలే కణాల్లో జరిగేది, అలాగే మనకి రక్త కణాల్లో జరిగేది 2 కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మస్కిటో దోమలో జరిగేటటువంటి కూడా డయాగ్రామ్ ఉంటుంది. అది కూడా మీరు చూసుకుని డయాగ్రామ్ కూడా నీట్ గా వేసి దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఆస్కారిస్ సంబంధించి వచ్చేసరికి ఆస్కారిస్ సంబంధించినటువంటి నిర్మాణం కూడా, అంటే స్ట్రక్చర్ కూడా అడుగుతారు. కాబట్టి స్ట్రక్చర్ వేయాలి, మేల్ ఫీమేల్ 2 వేయాలి. దీంతో పాటు లైఫ్ సైకిల్ కూడా డయాగ్రామ్ వేయాలి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగాను. నెక్స్ట్ ఒకరేగా ఇస్తే ఇన్ కేసు ఒకరికి సంబంధించిన లైఫ్ సైకిల్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్రామ్స్ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రతి డయాగ్రామ్ కి మినిమం ప్రతి డయాగ్రామ్ కూడా లేబులింగ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే కంపల్సరీగా భాగాలు గుర్తించాలి. సో డయాగ్రామ్ ఎలా పడితే అలా వేయకండి, కొద్దిగా నీట్ గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ 7th చాప్టర్ సంబంధించి 3 most important ఎస్ఎస్ చెప్పుకున్నాం. కాక్రోచ్ సంబంధించి డైజెస్ట్ సిస్టమ్, మనకి ఏదైతే మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అంటే బొద్దింకి సంబంధించిన జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అదే మనకి ఏంటంటే శ్వాస వ్యవస్థ సంబంధించిన 3 ఎస్ఎల్ ఉన్నాయి. ఈ 3 ఎస్ఎల్ కూడా డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ కూడా కంపల్సరీ మార్క్స్ ఉంటాయి. కాబట్టి దీనిలో డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మ్యాటర్ కూడా మీరు మాక్సిమం డయాగ్రామ్ బేస్ చేసే మ్యాటర్ ఉంది. కాబట్టి ముందు డయాగ్రామ్ ప్రాక్టీస్ లేబులింగ్ కానీ మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే దానికి సంబంధించి మ్యాటర్ అయితే మాత్రం మీరు రాయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th చాప్టర్ సంబంధించినటువంటి 3 most important క్వశ్చన్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. ఆ 3 ఎస్ఎస్ అంటే ఫుడ్ చైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆహార గోల్స్ ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి ఎస్ఏ కూడా ఉంటుంది. వాయు కాలుష్య, అంటే ఎయిర్ పొల్యూటెంట్స్, వాయు కాలుష్య కారకాలు ఏంటందుకు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లేక్ ఈకో సిస్టమ్, సరస్సు ఆవరణ వ్యవస్థ, ఇది 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్. అవి కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి లేక్ ఈకో సిస్టమ్ కి, అదే మనకి ఫుడ్ చైన్ కి సంబంధించిన చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ ఏదైతే ఎయిర్ పొల్యూటెంట్స్ సంబంధించి ఎటువంటి డయాగ్రామ్ కూడా ఉండదు. సో కాబట్టి ఇది దీనికి సంబంధించి మరి 4 marks పాయింట్ ఆఫ్ లో మీకు 8 units ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి కూడా ఒక 4 marks రావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్. అందుకే నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, సో చూడండి మీరు. లేదంటే వీడియో భాస్కర్స్ బయాలజీ ఛానల్లోకి వెళ్ళి పైన వీడియోస్ లోకి వెళ్తే ఒక 4th, 5th వీడియోలోనే మీకు అది ఉంటుంది. ఎందుకంటే నిన్న దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కంపల్సరీగా వీడియోస్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ముందు చదివి తర్వాత రిమైనింగ్ ఏమైనా సరే, అంటే మొత్తం 8 చాప్టర్స్ కాబట్టి మనం ఏమవుతుంది, ప్రతి చాప్టర్ ఒక క్వశ్చన్ కాబట్టి 8 క్వశ్చన్స్ వస్తాయి. సో 8 క్వశ్చన్స్ మీరు 8 చాప్టర్స్ లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ చదవలేరు. కాబట్టి 8 చాప్టర్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో ఉన్నది చదివిన తర్వాత ఏమైనా ఎక్కువగా 4 marks ఉన్నటువంటి చాప్టర్స్ 2 మీరు వదిలేసి రిమైనింగ్ చాప్టర్స్ లో ఉన్నటువంటి రిమైనింగ్ 4 marks కూడా మీరు కవర్ చేయగలిగితే మీకు బెటర్ గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుని ఈ 4 marks పాయింట్ ఆఫ్ లో మీరు చదవండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 2 marks పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉంటే 2nd చాప్టర్, 5th చాప్టర్, చాలా అంటే యూనిట్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏమైనా ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటంటే మనకు యూనిట్స్ కింద ఉంటుంది జువాలజీ. సో 8 units కాబట్టి 8 units లోను 2nd unit to 5th unit నుంచి కూడా 2nd unit నుంచి 2 marks వస్తాయి. 5th నుంచి 2 marks నుంచి 5th నుంచి 2 marks. ఇందులో జస్ట్ 5th చాప్టర్ సంబంధించి 10 questions ఉంటాయి, 2 marks. ఇది నియర్లీ 30+ ఉంటాయి, 30 to 10 ఉంటాయి.
కాబట్టి మాక్సిమం ఈ 2 చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో. మరి 60 అవుట్ అంటే పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ 2 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్ 1, 3, 4, 6, 8 ఏదైతే ఉన్నాయో సో ఈ చాప్టర్స్ లో ఉన్న 2 మార్క్స్ కూడా మీరు చదవండి. సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి. అయితే ప్రతి ఎస్ఐ క్వశ్చన్స్ కి డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ నీట్ గా వేయండి, నీట్ గా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగాను. ఏదో ఒకసారి చూసుకొని, అంటే చాలా మంది అడుగుతారు సార్ నేను మర్చిపోతున్నాను సార్ నాకు గుర్తుండట్లేదు అంటే, మీకు చేసే మిస్టేక్ ఏంటంటే రివిజన్ ఒకటి జరిగి ఉండదు. మాక్సిమం ఆ క్వశ్చన్ ఇంతకుముందు చదివిన అయితే రివిజన్ చేసి ఉండరు. ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే మీకు ఒక ఎస్ఏ కానీ ఒక 4 మార్క్స్ కానీ ఏదైనా ఒక 2 మార్క్స్ కానీ కంప్లీట్ గా వచ్చేసిందంటే దాన్ని ఒకసారి ఇంత చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది పడి అదే అక్కడ గుర్తు రాకపోతే అప్పుడు మీరు బుక్ ఓపెన్ చేసుకుని అది ఆ పాయింట్ చూసుకుని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ లో మీరు చూడకుండా రాసే ప్రయత్నం అయితే మనం చేస్తే మీకు కంపల్సరీగా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అక్కడ పెన్ ఆగే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ ఆగిందని మీకు తెలుసు, దాన్ని మీరు ఎక్కడ ఎలా చూసుకున్నారో కూడా మీకు తెలుసు కాబట్టి అవన్నీ గుర్తొస్తే ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఆ రకంగా ప్రాక్టీస్ చేయండి. సో డైరెక్ట్ గా చదివేసి డైరెక్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళి రాసేస్తామంటే జరిగే పని కాదు. కంపల్సరీగా దాన్ని మీరు ఇంటర్ ఒకసారి రాసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దీనికి ఏంటంటే ఎస్ఐ క్వశ్చన్స్ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఒక క్వశ్చన్ ఏదైతే మన 7th చాప్టర్ కదా కాక్రోచ్ సంబంధించి డయాగ్రామ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాక్రోచ్ లో మనకి 3 మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ లిస్ట్ చెప్పుకున్నాం. మౌత్ పార్ట్స్ ఒకటి, నెక్స్ట్ అంటే ఈ సలవరీ ఆపరేటర్స్ ఒకటి, దీంతో పాటు ఒమటేడియం ఒకటి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బొద్దింకి యొక్క ముఖ భాగాలు ఉంటాయి, నోటి భాగాలు. సో దీంతో పాటు ఇంకేంటంటే లాలాజల పరికరం ఏదవుతుంది దానికి సంబంధించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి నేత్రాంశం యొక్క పట్టు. ఈ 3 డయాగ్రామ్ కూడా మీరు చూసుకోండి. డయాగ్రామ్స్ కి లేబులింగ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఓన్లీ డయాగ్రామ్ కి ఒక 4 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఒక పేపర్ తీసుకుంటే మనం ఉన్నటువంటి బుక్లెట్ లో కొద్దిగా లెఫ్ట్ సైడ్ కి డయాగ్రామ్ అనేది వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సలవరీ ఆపరేటర్స్ వేసి ఉండొచ్చు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇది మనకి లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ నుంచి రైట్ సైడ్ కి అన్ని కూడా లేబులింగ్ అంతా కూడా రైట్ సైడ్ ఒకేలా వచ్చేలా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చూడడానికి నీట్ గా అనిపిస్తుంది. మినిమం హాఫ్ పేజ్ అయినా సరే డయాగ్రామ్ వేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్ఏ క్వశ్చన్స్ కి ఒక పేజ్ లో డయాగ్రామ్ వేసిన ప్రాబ్లం లేదు. సో డయాగ్రామ్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక పేజ్ మొత్తం డయాగ్రామ్ వేసి రిమైనింగ్ మ్యాటర్ అయితే మాత్రం రాయండి. ఇక్కడ చిన్న కార్నర్ లో చిన్న ప్లేస్ కింద అయితే మాత్రం చిన్న డయాగ్రామ్ వేసి దాన్ని మళ్ళీ పక్క అంటే ఏం చేస్తారు ఇక్కడ డయాగ్రామ్ వేసిన తర్వాత దీని పక్క నుంచి మళ్ళీ మ్యాటర్ రాస్తారు. సో అలా కాకుండా డయాగ్రామ్ మిడిల్ లో వేసి ఒక పేజ్ అంటే ఎస్ఐకి సంబంధించిన డయాగ్రామ్స్ అన్ని కూడా పెద్ద లైఫ్ సైకిల్స్ అన్ని కూడా మిడిల్ ఒక పేజ్ లో వేయండి. సో ఆ రకంగా మీరు నెక్స్ట్ పేజ్ నుంచి మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి. ఆ రకంగా మీరు ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. సో హ్యాండ్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ 3 hours మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది ఇయర్ మొత్తం చదివినంతగా. సో కాబట్టి హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండండి. అండర్లైన్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. డయాగ్రామ్స్ కి ఎప్పుడు కూడా మీరు కలర్ స్కెచెస్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ గ్లిటర్స్ కానీ ఏం వాడద్దు. సో మీరు తీసుకెళ్లిన పెన్ ఆపోజిట్ పెన్ బ్లూ కలర్ తో రాస్తే బ్లాక్ కలర్ తో అండర్లైన్ చేయండి. ఆ రకంగా డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా మనం పెన్సిల్ తోనే వేయాలి, పెన్ తో లేబులింగ్ కూడా మనం పెన్సిల్ తోనే చేయాలి. ఆ డయాగ్రామ్ కింద దాని పేరైతే రాయండి. అయితే ఈ రోజు మీరు చేయాల్సిన ఏంటంటే 8 మార్క్స్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చదివే ప్రయత్నం చేయండి. అలా నిన్న కూడా చదువుకుంటారు 8 మార్క్స్ అని చదువుకుంటే 8 మార్క్స్ 100% ఫుల్ఫిల్ గా ఏవైతే లిస్ట్ ఇచ్చామో లిస్ట్ లోని 8 మార్క్స్ అన్ని కూడా ప్రాక్టీస్ అవ్వండి. డయాగ్రామ్స్ కూడా చూడకుండా వేసే ప్రయత్నం అయితే చేయండి, ఒకసారి ట్రై చేయండి. దీంతో పాటు 2 మార్క్స్ కూడా ఈరోజు ఫినిష్ చేసేయండి. 8th చాప్టర్ వదిలేసి రిమైనింగ్ అన్ని ఫినిష్. ఎందుకంటే 8th చాప్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి 2 మార్క్స్. కాబట్టి ఇలాగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు ప్రాక్టీస్ అవుతూ తర్వాత 2 మార్క్స్ కూడా మాక్సిమం చూసుకోండి. రేపు వస్తారు కేవలం 4 మార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి 4 మార్క్స్ ప్లస్ 8th చాప్టర్ లో 2 మార్క్స్ కూడా రేపు మీరు ప్లాన్ చేసుకోండి. సో ఎల్లుండి మార్నింగ్ ఏదైతుందో ఒకసారి రివిజన్ లో అలాగా ఫాస్ట్ గా రివిజన్ లో చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్ కి అయితే 100% ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో 100% పాస్ అవ్వాలి అనుకుంటే పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి చాప్టర్స్ కూడా చెప్పాను. 100% పాస్ అవ్వాలంటే ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్ చదువుతారు. ఈ మూడింటిలోనూ ఏదో 2 లెసన్లకు సంబంధించినటువంటి నేను చెప్పిన లిస్ట్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కూడా చదవాలి కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. చదువుతారు. దీంతో పాటు 5th చాప్టర్ లో ఉన్నటువంటి ఏదైతే మనకి 4 మార్క్స్ ఉంటాయో 4 మార్క్స్ చదవని తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఈజీగా కూడా వస్తాయి. అదే విధంగా మనకి ఇందులో ఉన్న 4 మార్క్స్ 8 మార్క్స్ అన్ని కూడా భాస్కర్ స్పెల్ మనం అలా చేసి పెట్టాను. మీరు ఆ క్వశ్చన్ టైప్ చేసి చివరి భాస్కర్ స్పెల్ అంటే కంపల్సరీ వీడియో అయితే రావడం జరుగుతుంది, చూసుకోండి. అదేవిధంగా 5th చాప్టర్ లో పాటు 7th చాప్టర్ లో 3 డయాగ్రామ్స్ చెప్పుకున్నాం. ఒక డయాగ్రామ్ కంపల్సరీ వస్తుంది కూడా, డయాగ్రామ్స్ కూడా మీరు చూసుకోండి. సో దీంతో పాటు ఇంకొక తక్కువ 4 మార్క్స్ ఉన్నటువంటి ఇంకొక ఏదైతే లెసన్ ఉందో లెసన్ ఒకటి చూస్ చేసుకుని 3 లెసన్స్ చదువుకోండి. సో లేదనుకుంటే ఇంపార్టెంట్ కోర్సెస్ లిస్ట్ ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి ఒక 4 చాప్టర్స్ ఎంతో సెలెక్ట్ చేసుకుని 4 చాప్టర్ ఇంపార్టెంట్ కోర్సెస్ చదువుకున్న ప్రాబ్లం అయితే లేదు. సో దీంతో పాటు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో 2nd చాప్టర్ 5th చాప్టర్ కూడా చదవండి. చదివితే మీకు బెటర్ గా మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇది ఈ వీడియో మనం డిస్కస్ చేయాలి. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.